ఎవరో దారిన పోయే దాని గురించి ఇంత ఇదైపోతున్నావు. నిజంగా అది నీ కూతురైతే ఇంకెంత వెనకేసుకొచ్చుండే దానివో. దారిన పోయేది కాదు, తను నా కూతురే. అవును, పల్లవి నా కూతురే. ఏంటిప్పుడు? గుండమ్మా, అవునండి. లేకపోతే ఏం ఆధారం ఉందని పల్లవి మీద నిందలు వేసి మాట్లాడుతున్నారు? పల్లవి నీ కూతురు. దాన్ని ఒక్క మాట అన్నా నువ్వు ఓర్చుకోలేవు. మరి ఇదెవరు? అనాథ? అక్షిత నీ కూతురు లాంటిది కాదా? ఏంటమ్మా, ఏంటి అలా అంటావు? తను పుట్టినప్పటి నుంచి నీకంటే ఎక్కువగా తను అభిమానించి తన మంచి చెడులు చూసుకునేది గుండమ్మే కదమ్మా. మరి ఆ ప్రేమ ఎక్కడికి పోయింది మావయ్య? తీతన మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్లకి అంతకన్నా దురదృష్టం ఉంటుందా? బాబాయ్ గారు, మీరు మా అందరికంటే పెద్దవారు కదా, మీరే చెప్పండి. పీటల మీద పెళ్ళాగిపోతే తన జీవితం ఏమవుతుంది? మన కుటుంబం పరువేమవుతుంది? చూడ్డానికి వచ్చిన వీళ్ళంతా ఏమనుకుంటారు? అయినా ఇంత జరిగినా సరే దీని అంతటికీ కారణమైన ఆ పల్లవిని ఇంకా వెనకేసుకొస్తున్నారు. అసలు అసలు ఈ నలుగురు ఏమనుకుంటారు మావయ్య? కారణాలు మనం ఎన్ని చెప్పినా బయట వాళ్ళు నమ్ముతారా? ఎక్కడో ఏదో జరిగింది, అందుకే పెళ్లి ఆగిపోయింది అని మొహం మీద మాట్లాడతారు మావయ్య. లేదంటే ఆ అమ్మాయి ఏదో తప్పు చేసింది, ఆ తప్పు ఆఖరి నిమిషంలో బయటపడడం వల్లే కుర్రుడు కాదనుకుని వెళ్ళిపోయాడు అని రకరకాలుగా నచ్చినట్టు మాట్లాడతారు మావయ్య.